ఇప్పుడు కునాఫా చాక్లెట్ చేస్తున్నాను. దానికి వైట్ మిల్కీ బార్ చాక్లెట్ డబుల్ బాయిలింగ్ చేసుకుంటున్నాను. ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని అప్పుడు డబుల్ బాయిలింగ్ చేస్తాను. నేను ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఇప్పుడు బాయిల్ అవుతున్నప్పుడు గిన్నె పెట్టి ఈ వైట్ చాక్లెట్ ఇందులో వేసుకుని డబుల్ బాయిలింగ్ చేసుకుంటున్నాను. ఇది మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మెల్ట్ అవ్వాలంటే కొంచెం బటర్ వేసుకుందాం. 1 స్పూన్ బటర్ వేసుకుంటున్నాను. అన్సాల్టెడ్ బటరు. సాల్ట్ బటర్ వేసుకోకూడదు చాక్లెట్లో. నెమ్మదిగా మెల్ట్ అవుతుంది. చూసారా ఇలా మెల్ట్ అయింది. ఈ మెల్ట్ అయిన దాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చాక్లెట్ మెల్ట్ అయింది కదా, దీన్ని ఇలా వేసుకుందాం పైన. ఈ చాక్లెట్ మౌల్డ్ లేదు నా దగ్గర, ఇంట్లో ఇది ఉంది, దీంట్లో వేస్తున్నా. ఇది 1 మినిట్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు డార్క్ చాక్లెట్ని పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాం. దీన్ని కూడా ఇందాకలా డబల్ బాయిలింగ్ చేయాలి. ఇందాక వైట్ చాక్లెట్ బాయిల్ చేశాను కదా, అదే బౌల్లో వేసుకుంటున్నాను డార్క్ చాక్లెట్. డబుల్ బాయిలింగ్ చేస్తున్నా. మళ్ళీ ఇందాకలాగే 1 స్పూన్ బటర్ వేసుకుంటాం. మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. మెల్ట్ అయింది. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ ఒక లేయర్ ఇలా వేసుకుందాం. ఇందాక వేసుకున్నాం కదా వైట్ చాక్లెట్, ఆ ట్రేలో ఒక లేయర్ ఇది వేసుకుందాం. ఎడ్జెస్ కూడా కవర్ అవ్వాలి. దీన్ని ఇలా ట్యాప్ చేద్దాం. 2 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. పిస్తా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆల్రెడీ రోస్టెడ్, మళ్ళీ లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్ కింద చేసుకుంటాను. ఇప్పుడు 1 కప్ కునాఫా తీసుకున్నాను. తీసుకొని కొంచెం బటర్ వేసుకొని కునాఫాని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇలా బటర్ వేసుకుని కునాఫాని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్నా, దీన్ని ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయింది. ఇప్పుడు ఇది బౌల్లోకి తీసేసుకుందాం. ఫ్రై చేసుకుని బౌల్లో తీసుకున్నాం కదా, అది ఇందాక పిస్తా పౌడర్ చేసుకున్నాం కదా, అది
ఇందులో వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే కంజెస్టెడ్ మిల్క్ కూడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, అది స్వీట్ ఎక్కువ ఉంటుంది, చూసుకొని వేసుకోవాలి. ఇలా మిక్స్ అయ్యాక అప్పుడు అది వేద్దాం. ఇప్పుడు కంజెస్టెడ్ మిల్క్ వేస్తున్నాం. మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కునాఫా అండ్ పిస్తా కలిపింది దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా లెవెల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పైనుంచి మళ్ళీ డార్క్ చాక్లెట్ మనం మెల్ట్ చేసుకున్నాం కదా, ఇది కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. దీన్ని పైనుంచి మళ్ళీ వైట్ చాక్లెట్ ఇది ఉంది కదా, మెల్ట్ చేస్తాం కదా, అది మళ్ళీ పైన ఇలా వేసుకోవాలి. దీన్ని టూత్పిక్తో ఇలా డిజైన్ కింద అంతే అండి. ఇది 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కునాఫా చాక్లెట్ రెడీ అయిందండి. కునాఫా చాక్లెట్ రెడీ అయింది. చూసారా కునాఫా చాక్లెట్?